అమెరికా తెలుగు సంఘం తానా 19వ మహాసభలు డాలస్ లో మే 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈనాడు, ఈటీవీ, తానా సంయుక్త ఆధ్వర్యంలో గ్లోబల్ సైన్స్ ఫేర్ ను నిర్వహిస్తున్నారు. ఈ మహాసభల గురించి, సైన్స్ ఫేర్ గురించిన మరిన్ని వివరాలు తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర గారిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు, సైన్స్ ఫేర్ గురించి, డాలస్ లో జరగబోయే 19వ మహాసభల గురించి ఈటీవీ ప్రేక్షకులకి కొంచెం మరిన్ని వివరాలు అందజేయండి. ఈ మహాసభల్లో విశేషం ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఈటీవీ ఆధ్వర్యంలో మా తానా మహాసభల్లో ఈటీవీ విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి పాడుతా తీయగా కార్యక్రమం ఈ ప్రపంచ వేదిక మీద యువ గాయని గాయకులకు అవకాశం కల్పిస్తోంది. దానికి ముందుగా తానా సంస్థ తరపున ఈటీవీ యాజమాన్యానికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో చాలా కాలం క్రితం మేము తానా సైన్స్ గ్లోబల్ ఫేర్ అనే ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అత్యద్భుతమైనటువంటి స్పందన. ఇప్పటి వరకు దాదాపుగా 1000 సైన్స్ ప్రాజెక్టులు రావడం జరిగింది. వీటన్నిటిలో కూడా మరి ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, దాదాపుగా 5 దేశాల నుంచి ఈ కార్యక్రమంలో వారు పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళ ప్రాజెక్టులను పంపారు. ఈ ప్రాజెక్ట్స్ లో 11 విభాగాలు ఉన్నాయి. ఈ 11 విభాగాల్లో ఇప్పటి వరకు దాదాపుగా 1000 ప్రాజెక్టులు రావడం జరిగింది. దాంట్లో 180 ప్రాజెక్టులని మేము సెమీఫైనల్స్ తీసుకువెళ్తున్నాం. మార్చి 31వ తేదీ నాటికి ఈ సెమీఫైనల్స్ పూర్తవుతాయి. ఆ తర్వాత వచ్చే నెలలో ఈ ఫైనల్స్, ఈ విజేతల్ని, ఈ తుది పోటీల్లో ఉన్నటువంటి విజేతలను ప్రకటించడం జరుగుతుంది. ఈ 11 విభాగాల్లోనూ జూనియర్స్, సీనియర్స్ ఈ రెండిట్లో వచ్చినటువంటి విజేతల్ని తానా మహాసభల్లో వాళ్ళకి గుర్తింపు, గౌరవం కల్పించడం కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ విధంగా సైన్స్ గ్లోబల్ ఫేర్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులకు ఒక చక్కని అవకాశం కల్పించినటువంటి ఈటీవీ వారికి, ఈనాడు యాజమాన్యానికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు విద్యార్థుల దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సైన్స్ ఫేర్ లో గెలుపొందిన విజేతలను ఘనరీతిలో సత్కరిస్తామని, అదేవిధంగా డాలస్ లో జరగబోయే 19వ మహాసభలకు అమెరికా నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అతిథులు హాజరవుతున్నారని, ఈ వేడుకలను విజయవంతం చేయవలసిందిగా తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర కోరుతున్నారు. కిలారు గోకుల్ కృష్ణ, ఈటీవీ న్యూస్, వాషింగ్టన్ డీసీ. కొన్ని క్షణాల్లో ఇది సంగతి ప్రసారం. నమస్కారం.